అందరికీ నమస్కారం. సిటీ ఆఫ్ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ దేశంలోనే ఒక మంచి అందమైన నగరంగా అందరి మన్నలు పొందుతున్న విశాఖ నగరంలో లక్కీ షాపింగ్ మాల్ 15వ ఫ్లోరుగా ఈరోజు ఉదయం ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. 2012లో మొట్టమొదటిసారిగా లక్కీ షాపింగ్ మాల్ విశాఖలో స్టార్ట్ కావడం, అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ 13 ఏళ్ల జర్నీలో మొత్తం 15 షాపులు ఇప్పటిదాకా కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్టార్ట్ అయితే ఆ తర్వాత గోపాలపట్నం, అలాగే డాబా గార్డెన్స్, రాజువాక, అనకాపల్లి, విజయవాడ, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, పెద్దాపురం, రాయకరావుపేట, రాజాం, పలాస, కాకినాడ, త్వరలోనే తిరుపతిలో కూడా ఒక షోరూమ్ స్టార్ట్ కాబోతాం. దాదాపు 6,000 మందికి పైగా ఈరోజు ఈ లక్కీ షాపింగ్ మాల్లో అన్ని 15 గంటలు కలిపి ఎంప్లాయీస్ మొత్తం పనిచేస్తూ ఉన్నారు. ఈ షాపు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం, అది మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా మంచి క్వాలిటీ తోటి సరసమైన ధరలకి మొత్తం షోరూమ్ అన్ని ఫ్లోర్లో కూడా మా మిగతా మిత్రులతో కలిపి చూడటం జరిగింది. ఆ ధరలు చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. కొన్ని అయితే 999 అంటే 1000 రూపాయలు ఒక 5 పీసులు ఇస్తా ఉన్నాను. అంటే నాటే ఉన్న 200 రూపీస్ ఇచ్చి షర్ట్ కానీ లేకపోతే అక్కడ ఉన్న చిల్డ్రన్ వేర్ కానీ, లేదంటే మామూలుగా ఒక షర్ట్ కానీ ఏదైనా మనం ఒక డ్రెస్ స్టిచ్ చేయాలంటే ఈరోజు పబ్లిక్లో బయట 200-300 రూపాయలు ఛార్జ్ చేస్తా ఉన్నాం. అటువంటిది క్లాత్ లేకపోతే ఇవన్నీ కూడా కలిపి 200 రూపాయల లోపు ఇస్తున్నారంటే అది మామూలుగా చిన్న విషయం కాదు. మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రత్యేకించి ఎవరైతే మిడిల్ ఇన్కమ్ వాళ్ళు లేకపోతే లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి లక్కీ షాపింగ్ మాల్కి ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. ఏదైనా పండుగలకైనా ఏదైనా అకేషన్ అయినా ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మరి ఇక్కడికి లక్కీ షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేయడం అనేది ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అని కూడా చేయాలి. అలాగే మిగతా రాయలసీమ ప్రాంతానికి కూడా ఇంకా ఎక్కువ ప్రత్యేకత కూడా కావాలని కూడా మరి ఈరోజు షాపు కూడా బాగా బాగుంటా ఉన్న రావటం కూడా ఈ కార్యక్రమం చాలా సంతోషం కూడా తెలియజేసుకుంటాం. మరి షాపు గ్రాండ్ సక్సెస్ కావాలి, మిగతా అన్ని షాపుల్లో ఇది విజయవంతం కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రత్యేకించి మాకు లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం స్వామి కానీ లేకపోతే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మాకు ఆల్మోస్ట్ గత 20 సంవత్సరాల నుంచి వాల్యూవర్స్ లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఏ కార్యక్రమం ఉన్నా, అది షాప్ ఓపెనింగ్ కావచ్చు, లేదా ఇంట్లో శుభ కార్యక్రమం కావచ్చు, లేకపోతే శుభప్రవేశం కావచ్చు, ఏ కార్యక్రమం కూడా ఒక కార్యక్రమాన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఇద్దరు కూడా తెలుసు, ఇదంతా కూడా గారితో పాటు లోకేష్ గారు మొత్తం చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ అని కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఉదయం మాకందరూ కూడా అక్కడ జరుగుతుంటే అది కూడా చూసుకొని ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని కూడా పార్టిసిపేట్ చేయడం. మరి మేనేజ్మెంట్ వారికి స్వామికి వాళ్ళ కూడా పూర్తిగా పొద్దున్న చేయి జరిగే లక్కీ అంటే అందరికీ లక్కీ. ముగ్గురు ఆత్మీయులు యంగ్స్టర్స్ ఆ రోజు 30 ఏళ్ల క్రితం ఈ వ్యాపార రంగంలో వస్తే 33 సంవత్సరాల క్రితం వ్యాపార రంగంలో వచ్చి ఎవరో ఏదో చేస్తారని కాకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేటువంటి ప్రయత్నంలో ఆ ఫలితం 15 ఏళ్ళ క్రితం లక్కీ ఆవిర్భవించింది. 13 ఏళ్ళ క్రితం ఈరోజు 15 బ్రాంచ్లకి విస్తరించడం. వ్యాపార భాగస్వామ్యం ఉన్నవాళ్ళు ఫ్రేమ్ సరిపోయింది, జరిపి కలగా ఉంచుకో. ఒక భాగస్వామ్యంలో ఒక మంచి
వ్యాపార రంగంలో రాణించారు. పర్సనల్గా కూడా వాళ్ళకు ఒక బ్రాండింగ్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నారు. నేను చెప్పాను, నా సొంతూరులో గోపాలపట్నంలో లక్కీ ఏర్పాటు అవటం, బిగినింగ్ ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం, ఆ తర్వాత సరే ఏ గ్రామం అయినా, ఏ నగరమైనా, ఏ పట్టణం అయినా వ్యాపారస్తులు, వ్యాపారంలో ఉండేటువంటి దిగ్గజాలు, చైనపు ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు అక్కడ స్పెండింగ్ కెపాసిటీని అంచనా వేయడం. సో ఆ రకంగా ఈరోజు మన నగరమే కాదు, నగరంలో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, మిగిలిన నగరాలు కూడా ఎంచుకొని ఒక్కొక్క వ్యాపార సంస్థ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎదగడమే కాదు, ఆ ప్రాంత అభివృద్ధిని కూడా నిర్దేశిస్తుంది. సో లక్కీ అనేటువంటిది ఆ బ్రాండింగ్లో ముందున్నారు. సామాన్యులు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా లక్కీ షాప్కి ఒక్కసారైనా అడుగు పెట్టాలని లోపలికి వస్తారు. తర్వాత వనక మాత్రం నేను ఇలా కూడా చాలా షాపులు. సో అన్ని రకాల వినియోగదారుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో మీరు సక్సెస్ అయ్యారు. కష్టపడిన వాళ్ళకి డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయనే దానికి రత్తయ్య, శ్రీనివాస్, మా స్వామి ముగ్గురు కూడా నిదర్శనం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ వారికి నా అభినందనలు. ఆడియోలో వచ్చిన వాడు పెట్టా వెనకాల అందరినీ మాట్లాడుతూ చెప్పండి. సార్ వాళ్ళంతా ఫోకస్డ్ గా ఉండలేను, అంటున్నారు నా చెవులు అక్కడ ఉన్నాయి. హాయ్ వైజాగ్. యాక్చువల్గా వచ్చేటప్పుడు చాలా పెద్ద క్లాస్ ఆఫ్ మీడియా ఉంది, కన్నబాబు గారు అన్నట్టుగానే ఇంతమంది ప్రెస్ ఉన్నారు, నేను టెన్షన్ పడిపోయాను. బట్ ఇట్ షోస్ దట్ మన లక్కీ షాపింగ్ మాల్కి, అలాగే గౌరవనీయులు గంటా శ్రీనివాస్ గారికి, అలాగే గౌరవనీయులు కన్నబాబు గారికి అండ్ ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ లక్కీ షాపింగ్ ఎలక్ట్రీషియన్ బాబు వెళ్ళిపోయా. అలాగే కనకాల మల్లిక్ గారు అండ్ మన ఎంటైర్ యాజమాన్యం ఆఫ్ లక్కీ షాపింగ్ మాల్, స్వామి గారు, శ్రీను గారు, రత్తయ్య గారు, అండ్ దెన్ నెక్స్ట్ జనరేషన్ మణికంఠ గారు అండ్ అలాగే శ్రీనివాస్ గారు, మీరు ఎంత ప్రేమతో నాని గారు ఇంత ప్రేమిస్తే మీరు తండోపతండాలుగా ఈరోజు ఇలా వచ్చారని అనిపిస్తుంది. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ దట్ ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళ ఏమంటారు, దిస్ ఇస్ ఎంత గెలిచి రచ్చగలడం అన్నట్టు అంటే దీనే అంటారు. ఫస్ట్ స్టోర్ వైజాగ్లో లాంచ్ చేయడం, మళ్ళీ 15th స్టోర్ వైజాగ్లో సేమ్ లేన్లో. అన్లెస్ మీరు ఇచ్చే ఆదరాభిమానాలు, ప్రేమ ఉంటేనే ఇంత కాన్ఫిడెంట్గా ఇంత త్వరగా ఒకే చోట స్టోర్ లాంచ్ చేయడం అనేది గమనాలు. హార్టీ కంగ్రాచులేషన్స్, బ్యూటిఫుల్ బ్రాండ్ లక్కీ షాపింగ్ మాల్. ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. చాలా లక్కీగా అనుకుంటారు, లక్కీతో అసోసియేషన్ నాకు. మీరందరూ కూడా ఈరోజు మీడియా మిత్రులు, ప్రతినిధులు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ విత్ లాట్స్ ఆఫ్ వార్మ్త్ అండ్ లవ్ టు కవర్ దిస్ గ్రాండ్ లాంచ్ 15th store of Lucky Shopping Mall in Vizag.
ఐఎమ్ షూర్ ఆఫ్టర్ దిస్ మీ అందరికీ బ్యూటిఫుల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది బికాస్ లక్కీ బ్రింగ్స్ బ్యూటిఫుల్ ఓపెనింగ్ ఆఫర్స్ వెరీ టెంప్టింగ్ ఐ ప్రామిస్ యూ దట్ తప్పకుండా ఏదైతే ప్రెస్ ఈ జర్నలిజం ఈ స్ట్రెస్ అంతా రిలాక్స్ అవ్వడానికి ఇంటికి మంచిగా మీ ఆవిడకి ఒక చీరలు తీసుకెళ్ళారనుకోండి లక్కీ వచ్చి మంచిగా రిలాక్స్ అయిపోతారు ఇంటి వాతావరణం బాగుంటుంది ఏమంటారు ఫ్రీ ఆల్మోస్ట్ ఫ్రీ ఉంటాయి ఆల్మోస్ట్ సార్ చెప్పారు వస్తారా బట్ ఐఎమ్ టెలింగ్ యూ లక్కీలోని వైబ్రేషన్ పాజిటివిటీ చూడండి మీరు అందరూ అలాగే నాట్ జస్ట్ ఫర్ లేడీస్ ఫర్ మెన్ ఆల్సో మీరు చూస్తున్నారా నా నెక్స్ట్ జనరేషన్ ఎంత చక్కగా కుర్తాలు వేసుకుంటారు బ్యూటిఫుల్గా చాలా మంచిగా ఉంటాయి ఎందుకంటే ఏ ఏజ్ వాళ్ళకైనా ఎలాంటి బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నా అందరూ హ్యాపీగా తిరిగి వెళ్ళేలాగా మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి రేంజెస్ ఉన్నాయి తప్పకుండా రానున్న క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఉగాది ఇంకా మన పండుగలు అప్పో సెలబ్రేషన్స్ అవి కాకుండా మళ్ళీ ఆ రోజు ఈ రోజు అనుకుంటూ ఉంటాయి మనకి పెళ్లి రోజు మీ పెళ్లి రోజు ఎప్పుడు ఆడికి పెళ్లి కలర్ మేడం ఆడికి పెళ్లి కలర్ ఇక్కడ నుంచి మంచి చుడిదార్ సెట్ పలాజో సెట్ ఊరికే పడిపోతుంది టెన్షన్ సో ఆయన కలిగి లక్కీ ఉంటే లక్కీ ఈవెంటే తప్పకుండా ఇక్కడ నుంచి షాప్ కుటుంబ సమేతంగా మన కలర్ షాపింగ్ మాల్ అండ్ బ్యూటీ స్టోర్ ఇక్కడికి వచ్చే తర్వాత హాస్టల్కి వెళ్ళండి ఏంటన్నా మధ్యలో కెమెరా అందరూ పోసేస్తున్నారు వెనకదు నెట్ నాన్నది కెమెరా Yes, Swami. చెప్పండి ఈరోజు విశాఖపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ సిటీలో ఎంతో బిజీగా ఉన్నా కూడా నా ప్రోగ్రామ్ బిజీగా ఉన్న అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వాదం అనేది అలాగే మీడియా సోదరులందరూ కూడా మేము ఉన్నామని మమ్మల్ని కూడా హైలైట్ చేస్తాం. మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ప్రతి స్టోరు కూడా స్టార్టింగ్ నుంచి 93 నుంచి అమలు గారు చంద్రబాబు గారు